నేను ఇప్పుడు కూడా ఒకసారి ఇప్పుడు కూడా ఆవిడ తప్పేం లేదని నేను నమ్ముతాను. ఎందుకంటే ఈడు అసలు ఆ అమ్మాయికి వేరే సంబంధం ఉందని ఈడు ప్రూవ్ చేయలేదు కాబట్టి ఆవిడ నిర్దోషే, ఈడే దొంగన కొడుకు. అమ్మ బాబాయ్, నువ్వు అంత పెద్ద డిసిషన్ తీసుకుంటున్నావా? చూద్దాం. నాకు తెలిసి ఆ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి 1 year అవుతుంది. ఆమె 5 months నేను మొత్తం మెయింటెనెన్స్ మొత్తం నేను చూసుకున్నాను. ప్రాబ్లం పెళ్ళైన ఆవిడతోనే ఉంచుకున్న ఆవిడతాను. జనాలు ఒకరి దాంతోనే చచ్చిపోతుంటే 2-3 ఎట్టుకుంటే ఎర్ర అవుతుంది. మళ్ళీ ఇద్దరితోనే ఉంది మేడం అది. చెప్పిన ఆయన పెళ్ళైన ఆవిడతోనే ఇప్పుడు ముందంతా రోల్ లా ఉండేవాడు. నాకు రోల్ వద్దు, నేను రోల్ కాదని చెప్పి అలా వెళ్ళాడు, మధ్యలో తయారయ్యాడు. రోల్ అంటే ఒకవైపే దంచి అవుతుంది, 2 వైపులు జరుగుతాయి. చూసుకున్నాను. పెళ్ళైన ఆవిడతోనే ఉంచుకున్న ఆవిడతాను. ఇద్దరితో ఉంది మేడం. సూపర్. మరి అదే లేడీస్ తో జాగ్రత్త. ఇద్దరితో సూపర్ అంటే ఈమెనేమో డ్రింకింగ్, ఆమెనేమో వర్క్ నాకు సపోర్ట్ లేదు, ప్లస్ సెక్స్ విషయంలో లేదు. మీ రక్తం తాగిద్ది, నీ 40-50 ఉంటారా? ఏమి 23 చేస్తావరా బాబు నువ్వు? ఆవిడ చాలా తాగుతుంది, రక్తం తాగుతుంది అట విషయంలో లేదు. ఆవిడేమో మీ రక్తం తాగిద్ది, ఈవిడేమో చాలా తాగిద్ది. అంతే మేడం. ఈవిడ మాత్రం మధ్య నీళ్ళు తాగుతుంది అటు ఇటు తిరిగి. నిజమా? అంతేనండి అంట. అంతే ఇంకా అంతే అంతే మనమే చేయగలం. అంతే చెప్పండి, స్టోరీ చెప్పండి. అర్థమైపోయింది మ్యాటర్ మేడం గారికి. కానీ ముందుకెళ్ళిన బండి. అయితే నేను నాకు వద్దని చెప్పి ఒక January 22కి వేరే అబ్బాయితో పెళ్లి చేయించాను మేడం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరో ఉంచుకున్నారని చెప్పాను మేడం. ఎవరో ఉంచుకోవడమే అదే మేడం. ఇందాక చెప్పానా ఉంచుకున్న దాని గురించి మాట్లాడుతున్నాడు వీడు. ఎవరో అంటున్నాడు, పేరు కూడా తెలియకుండా ఎలా ఉంచుకుందాం అని. నీకు ఉండు అది కూడా తెలుస్తుంది. రాదు చెప్తాడు నెక్స్ట్ డాన్స్ స్టోరీ కూడా చెప్తాడు. నా దగ్గర జరగట్లేదని చెప్పి వేరే అతనితో పెళ్లి చేశాను మేడం. ఈవిడ పరిచయం అయిందే 2021లోనే 22లోనే. 1 year అవుతుంది మేడం. ఈవిడ నెక్స్ట్ పరిచయం అయినా 3 years బ్యాక్ సంవత్సరం క్రితం ఒక అంటే ఏమో ఆత్మహత్య మర్డర్ చేసేద్దాం అంటవా, ఆత్మహత్య చేసుకుందాం అంటవా? రెండిట్లు ఇచ్చేద్దాం. నేనున్నాను ఇంకా, నేను సముద్రంలో డైవ్ వేసేస్తాను. ఇంకా బర్డ్కి వస్తే యాంగ్రీ బర్డ్ అయ్యింది. ఎంతైనా వీటికి ఆ మనిషికి ఆ టాలెంట్ కి మనం ఇచ్చే వాల్యూ ఏమాత్రం చెప్పు. అంత టాలెంటెడ్ పర్సన్ 50 ఏళ్ళకి సెక్స్ సాటిస్ఫాక్షన్ లేదంటే ఎంత గొప్పడండి. ఆ రోజుల్లో అంటే దండయాత్రలు యుద్ధాలే వయసులో ఉన్నప్పుడు. అయితే బయట చిన్నవి బయటకు వస్తున్నాయి ఉంటాయి. అదే భయ్యా అర్థమైంది. ఆవిడ ఈడు దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఎందుకే పక్క నిరంతా అని ఎందుకంటుందో. ఈడు స్టార్టింగ్ లో దండయాత్రల మీద దండయాత్రలు చేసి ఉంటాడు. ఆవిడ సిరాకు వచ్చింది, వీడికి తప్పించి యావలేదు అనుకోని. 3 ఏళ్ల క్రితం ఒక ఆవిడ, సంవత్సరం క్రితం ఒక ఆవిడ. అంటే సంవత్సరం కింద కావాలని తీసుకొచ్చాను మేడం. మా భార్యకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చాను. ఫస్ట్ 1 by 1 మాట్లాడుకుందాం. తొగలు మాట్లాడుకుందాం, లైన్లో వెళ్దాం, అంతా కలిపి అయిపోతుంది. 27 ఏళ్ల క్రితం పెళ్లి. అదే అది లేకపోతే వ్యస్తంగా అయిపోతుంది. ఓకే ముందుకు పోతాం. ఫస్ట్ 1 by 1 మాట్లాడుకుందాం. మీ ఆవిడతో 27 ఏళ్ల క్రితం పెళ్ళయింది. మీ చుట్టాలే అమ్మాయి, కూడా సొంత చుట్టరికం కాబట్టి ఆవిడ వదిలించుకోవడం కుదరట్లేదు. ఒక బాబు పుట్టాడు, వాడికి 21 సంవత్సరాలు. నువ్వు బిజినెస్ చేస్తావు, ఆవిడ ఇంట్లో ఉంటుంది. అంతేనా? ఇంతలో ఇవన్నీ నడుస్తుండగా మీ ఆవిడ నీకు దగ్గరికి రావట్లేదు కాబట్టి ఫస్ట్ నుంచి పెళ్ళైన కానించి లేదు కాబట్టి 25 ఏళ్ళు భరించాను. నేను వెళ్ళి నేను బయట కష్ట చేసుకోవాలి, నేను పనికొస్తానా లేదా అని నువ్వు వెళ్ళావు.
నన్ను మరి ఆవేశం ఎందుకు మీకు తెలిస్తే ఏం జరిగిందో అని చెప్తాడు ఇప్పుడు. చూద్దాం పాపం ఎన్ని కష్టాలు వచ్చారు ఆయన. ఇప్పుడు రివీల్ అవుతుంది అసలు రహస్యం. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి. పెళ్ళైన కాడి నుంచి లేదు, పిల్లలు ఎట్లా పుట్టారు? అదిగో డౌట్ వెళ్ళిపోయింది మేడం. ఎందుకు వెళ్ళిపోయింది ఏంటది. దగ్గరికి వెళ్ళి. పెళ్ళైన కాడి నుంచి లేదు, పిల్లలు ఎట్లా పుట్టారు? ఆమె వెళ్ళిపోయింది మేడం. ఎందుకు వెళ్ళిపోయింది అసలు ఆవిడతో పరిచయం ఎలా అయింది ఎందుకు వెళ్ళిపోయింది నాకు అదే నేను షాప్ పెట్టాను మేడం. ఆ, వచ్చేది వర్క్ చేయడానికి వచ్చింది. ఆ, మీ షాప్ లో పనిచేయడానికి వచ్చినామని ఏయ్, రేపు అర్జెంట్ మంచి షాప్ ఒకటి పెట్టుకుందామా. ఎందుకు బాగుందంటే మరి ఇంక దానికి గోడడానికి. మరి ఈవిడ చెప్తున్నాడు అడగడం కదా. కూడా డైరెక్ట్ గా అడుగుతున్నారు. షాప్ లో ఉన్న షాప్ లో పని చేయడానికి వచ్చినాడు గోట్లో తర్వాత ఆమె వెళ్ళిపోయింది మేడం. 1 year తర్వాత వెళ్ళిపోయింది. ఎందుకు 1 year లో వెళ్ళిపోయింది ఉంచేసుకుంటావు కదా నువ్వు. అట్లా కాదు. అబ్బబ్బా, సిగ్గుపడుతున్నాడు. నీ సిగ్గు శ్రీకాకుళం సంతకల్లా ఏంద్రా ఈ శ్రీకాకుళం సంతకెళ్తే శ్రీకాకుళం సంతకెళ్తే అక్కడ దాన్ని సెట్ చేసేస్తాడు. అవసరమా. ఆమె కొద్దిగా ఫ్యామిలీ అంటే సపరేట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. నవ్వకండి, డైలాగ్ చేంజ్. మీరు నవ్వకండి సార్, సారీ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలి మరి ఇలాంటి దరిద్రాలు చూస్తే. సరే నీకంటే బుద్ధి లేదు ఆవిడకైతే బుద్ధి ఉంది. చేయలేదు. వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు అనుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక ఆమె భర్త తగులుకున్నావా. అది 1 year అవుతుంది మేడం. సూపర్. అంత ఫాస్ట్ ఫాస్ట్ ఎట్లా అది జరుగుతుంది నీకు? గ్యాప్ వచ్చింది మేడం. 2 years గ్యాప్ వచ్చింది. ఈ మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది. వేదన భరించలేపడా ఏంటి ఈ 2 years ఎందుకు. అక్కడ భరద్వాజ్ గారు చూసారా, మహాని చెయ్యడ్డట్టుగా అమ్మ ఏందిరా వీడు, మేము స్క్రిప్ట్లు సినిమా డైరెక్ట్ చేసినప్పుడు కూడా స్క్రిప్ట్ లో ఎంత దరిద్రంగా ఉండవు కదరా, ఈ ఎంత దరిద్రంగా ఉన్నారు. అదొక్కటే కాదు, ఒరే సాగు ఇంత ఇదుండి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఇంత డబ్బు ఉండి నీ సినిమాలు తీసి మాకేంటి లేవు అమ్మ ఒక షాప్ పెట్టి ఇన్నెలగా మెయింటైన్ చేసాము అని ఆశ్చర్యపోతున్నాడు ఆయన. ఆనందంలో ఆశ్చర్యంతో బాధతో కూడిన ఎక్స్ప్రెషన్ అన్నమాట, వచ్చింది నవ్వు అనమాట అది పాపం. నాకు ఇక్కడ ఇంట్లో ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి మేడం. అసలు అవునమ్మా, నీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాదట్లా. నీ ప్రాబ్లం వేరే, అందుకని ఇంకొక ఆవిడ దొరికింది. ఆవిడ 1 year బ్యాక్ మళ్ళీ ఇలాంటిగా గట్టిగా ఈ ప్రాబ్లం చాలా అక్కడ అవతవాడికి ఎలా ఉంటదంటే ఆ గుండె నొప్పి అంటే కరెక్ట్ గా గుండె నొప్పేనమ్మా ఈ టాబ్లెట్ వేయగానే తగ్గిపోద్ది అంటే ఆడికి అలా రిలీఫ్ గా ఉందన్నమాట. ఈ డైలాగ్ చెప్పగానే ఆడికి అర్థం కాలేదు మ్యాటర్ ఏంటో పాపం. ఎలా పడింది కొత్త ఆవిడ. ఆమె నేనే తీసుకొచ్చాను మేడం, వాళ్ళ ఊరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఆవిడ అసలు పలానా ఊర్లో ఒక ఆవిడ ఉంది. వేరే వాళ్ళు పరిచయం ఆహా, ఫోన్ పరిచయమా. ఫోన్ పరిచయం. ఏంటి నేను ఒక ఆవిడ ఎత్తుతున్నావు కదా, ఒక ఆవిడ నేను ఆల్రెడీ చెప్పాను మేడం, మ్యాన్ నాకు చేయి కింద వర్క్ చేయడానికి లేరు వర్కరు. చెయ్యి కింద వర్క్ చేయడానికి ఈడేదో తేడాగా చెప్పాడు భయ్యా, చేయి కింద వర్క్ కాదు చేతితో చేసుకోలేకపోతున్నాను పని, చేసిన వాళ్ళు ఒక్కనే అవ్వట్లేదు సో సెర్చ్ చేయండి అని ఎవడో సెర్చ్ చేసాడు వెళ్ళాడు. అప్పుడు మరి అది కదా చెప్పి షాప్ లో ఒక ఆవిడ పని క్రితం ఆవిడ వాళ్ళ ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చే పని అమ్మాయి ఒక అన్నప్పుడు అలాగే మేడం, అలాగే అలాగే ఆడు మంచి చెప్పుతుంటే అలాగే అనట్లేదు, కామెడీ అది. ఆహా, ఏదైనా గానీ ఆ నిజాయితీని ఒప్పుకోవాలబ్బా మనం. ఏదైనా గానీ సర్కాస్టిక్ గా చెప్తానండి, నిజమే. మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదండి, అది పద్ధతి అంటే చూడు ఆవిడ రెచ్చికొడితే రెచ్చిపోతారా అంటే ఈ రెచ్చికొడితే రెచ్చిపోతారండి కొంతమంది అని అలాగే. ఇంకా ఈవిడ కాబట్టి కామెడీ చేస్తుంది. రోజా అయితే ఈ పాటికి లేచాడు చెల్లెత్తి నేను లక్కీగా అక్కడికి వచ్చి ఆ రోజాక మనకి ఇంపార్టెన్స్ గురించి తెలియదు కాబట్టి షాప్ లో పని చేయడానికి పలానా ఒక అమ్మాయి ఉంది ఖాళీగా అని చెప్పారు. అది కదా నువ్వు చెప్పాల్సింది. షాప్ లో పని కోసం ఒక అమ్మాయిని తెచ్చుకున్నావు. ఆ ఊరేళ్ళు తీసుకొచ్చావా. ఎందుకు పని అమ్మాయి ఫోన్ చేస్తే నాకు ఓకే ఆ అమ్మాయినే పలానా వాళ్ళు పలానా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పాపం పని ఎత్తుక్కుంటుంది, నువ్వు షాప్ లో పని అవకాశం అడుగుతున్నావు కదా. ఓకే అమ్మాయి నెంబర్ ఇచ్చారు, అప్పుడు నువ్వు ఫోన్ చేసి అమ్మ మన షాప్ లోనే పని మధ్యలో వ్యక్తి ఏమన్నాడు వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపోవాలని చెప్పి ఒకసారి చేస్తే ఏంటిదే ఏదో తేడా ఉంది భయ్యా. ఒక్కసారి ఎస్ మొత్తానికి అక్కడ చెప్తుంది అదే. సరే చూద్దాం.
తర్వాత ఏం చేస్తాడు? పెళ్లి చూపులో ఏంటి షాప్ లో పనిచేయడం? అంటే ఏ సేమ్ డైలాగ్ అదే. మొత్తం ఫుడ్ బిడ్డు నువ్వే చూసుకోవాలని చెప్పింది మేడం. ఫుడ్ గిడ్డు అంటారు, నువ్వు బెడ్డతో సహా పంచుకోవడానికి వెళ్ళావు నువ్వు మాత్రం. ఆవిడ ఒకటి కడికి ఇటు ఇంకోందుకు అర్థం చేసుకున్నాడు ఈయన. మరి ఇంకేంటి? మల్టీపర్పస్ అని చెప్పాను. జాబ్ అవసరం ఉన్న అమ్మాయి వస్తుంది. చేతి కాదండి, చేతి కింద కోసం తెచ్చి చేతి కింద కింద తెచ్చి మంచం మీద వేసుకున్నాడా? మల్టీపర్పస్ కోసం అని చెప్పలేదా ఆయన అన్నాడు. మొత్తం ఫుడ్ బిడ్డు నువ్వే చూసుకోవాలని చెప్పింది మేడం. మల్టీపర్పస్ అని చెప్పాను. జాబ్ అవసరం ఉన్న అమ్మాయి వస్తుందిగా, వచ్చి కనిపిస్తుంది ఆ అమ్మాయి వర్క్ చేయగలదా లేదా ఏంటి, ఆవిడ కదా వచ్చి చూసుకోవాల్సింది. నువ్వు కాపం ఏటో అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంది పేరు చెప్తాడు. మరి పెళ్లి చూపులకి వెళ్ళావు, జాబ్ చూపులు వదిలేసారు. ఓకే, తర్వాత తర్వాత జాబు చూపులు వదిలేసి పెళ్లి చూపులకి వెళ్ళావు. వెళ్ళావా? ఊరు వెళ్ళావా? ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న ఎవరైనా ఉన్నారా? వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ కొడుకున్నాడు. కొడుకున్నాడు, పెళ్లి అయింది ఆవిడ? లేదు, ఆ పెళ్లి అయితే అప్పుడే పెళ్లి అయిపోయింది. అంటే కొడుకు పుట్టిన సంవత్సరానికి భర్త చనిపోయాడు. భర్త చనిపోయినావని తెచ్చుకున్నావు. ఓకే, పిల్లాడు వయసు ఎంత? ఆయనకు ఆల్మోస్ట్ 19 years ఉంటుంది. ఆగాను పేరు పెట్టుకొచ్చింది. అది కాదు, ఇప్పుడే మనం ఇందులో డైలాగ్ ఒకటి ఉంటుంది చూడు, అదర్స్ లోని, ఏమైంది మొగుడు చచ్చిపోయిన పాపం ఆవిడికి పెదవరానికి మావాడు జీవితం తెద్దాం అనుకున్నాడు, దానికోసమే. ఏం తప్పేంటి? భర్తలేని ఆ విధవకి ఆదరించాడు, కుటుంబానికి పెద్ద అనగానే ఈవిడ సిగ్గుపడ్డాం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలని చెప్తున్నారు. అదే ఆ అమ్మాయిని చూసి నువ్వు ఆ బిడ్డ తీసి కట్ చేసి పెట్టాలి. బిట్లు ఈ డొక్కులో ఉంటాయి. ఏంటి మమ్మీ ఉంది అమ్మ కదా ఎందుకు బిడ్డలు? ఆర్డర్ పెట్టుకుందామని వండిందా అడగండి. రికార్డింగ్ అయిపోతుంది మధ్యలో. పెట్టారు కదా, సరే. ఆవిడేది ఒక్క నిమిషం ఆపుదామా, పాజులో పెడతా. నీ కష్టం రాకూడదయ్యా. ప్లే చేద్దాం. పర్ఫెక్ట్ ఏజ్ కూడా చూసుకుంటున్నాం అన్ని. నేను చూసుకోలే మేడం, అది ఆటోమేటిక్ వచ్చింది. నేను చూసుకోలేదు. ఆ షాప్ లో పని కోసం ఎత్తుకున్నట్లేదు, పెళ్లి చూపులు ఎత్తుకున్నట్టుంది. నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది మేడం. నాకు అది దాని గురించి నేను మొత్తం మా భార్య బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చాను మేడం. చెప్తున్నావు నువ్వు బాగా చెప్తాడే. ఎక్కడో చుట్టుకున్నాడు, దానికి పోయి అంతా ఎక్కడో చుట్టుకున్నాడు అంట. మన వీడియోలో తగిలించారు అది కామెడీగా. అదే ఈ టైప్ బుద్ధులు చెప్పడం కూడా ఉంటుందా? మాకు తెలియదు. అంటే నిజమే మరి. మా ఫ్యామిలీకి ఎంత మంది చెప్పినా ఎవరు పట్టించుకోలేదు మేడం. తీసుకొస్తే మీ ఆవిడ బుద్ధి అలా అనుకొని తీసుకొచ్చాను మేడం. ఒక తండ్రి గొప్ప ఇంట్లో నుంచి అంటే ఏం చేసేవాడివి? అలాంటి సిచ్యువేషన్ రాలే మేడం. అందుకే నేను ఇంటికానే పెట్టుకున్నా మేడం, బయట కూడా నా ఇంటి పక్కనే పెట్టుకున్నాను. ఆమె కూడా తీసుకొచ్చి ఇంటి పక్కన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకోవడానికి అంత అవకాశం ఉన్నదా సార్? అది హైలైట్ డైలాగ్. ఒప్పుకుంటే చక్కగా ఇంట్లోనే 2 రూములు ఎట్టే తిరిగాడు. అర్థమైందా పాపం? ఇంట్లో వెళ్ళాలి, అన్నింటిలో తీసి ఉంటుంది. వచ్చింది ఇంట్లోకి తెచ్చుకోవడం, ఇంకా 4వ వాళ్ళ 5వ వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తారు కంగారులే. సరే వెళ్ళావు, వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళకి ఎవరికి డౌట్ రాలేదా ఈయన ఉంచుకోవడానికి తీసుకెళ్తున్నాడు షాప్ లో పని కోసం కాదని? తెలియదు మేడం. పని అనే చెప్పి తీసుకోవచ్చు. మరి ఎట్లా పడేసావు? అడగడం హైలైట్ చూసావా? వాళ్ళకి డౌటే, ఈడిగల పడిపోయారా బాబు అని. అమ్మాయిని షాప్ లోకి పనికి వచ్చింది, ఎలా పడేసావు అమ్మాయిని? ఆటోమేటిక్ వచ్చేసింది మేడం. అట్లా ఆటోమేటిక్ టాలెంట్ రానైనా అంటే షాపులు ఎట్టుకోవాలంట ఆటోమేటిక్ గా. ఏదో జరిగింది భయ్యా, ఏదో జరిగింది భయ్యా. ఓపెన్ చేస్తాను రేపు, నేను కొత్త ప్రింటింగ్ ప్రెస్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను, సెట్ అయిపోవాలంటే. ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా. ఆటోమేటిక్ నువ్వే
అయితే ముందు ప్లానింగే కదా. నేనైతే ప్లానింగ్ అని నాకు మా భార్య బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చాను మేడం అంతే. కానీ నాకే పనిష్మెంట్ అయింది అది. ఏమైంది? దోలు ఇంకేంటి అది కాదు, ఇల్లు మీద కారం చల్లినట్టు భరద్వాజ్ గారు అడగడం చూడు ఏమైంది. నిజంగా నమస్కారం రా నాయన, మీరే ఎక్కడ పుడతారు బాబు మీరు అందరూ మా కర్మకి. అదే ఆ, ఎవడు పోయి ఆడ అదే తీసుకోవాలి. నాకు అలా జరిగింది. అంటే బుద్ధిమంతుల్లాగా ఒప్పుకుంటున్నాడు భయ్యా, కామెడీ కాకపోతే. ఇప్పుడు మా మిస్సెస్ నా మాట వినాలి మేడం. ఈమె మొత్తం దూరం జరిగిపోవాలి. అమ్మా బాబా, నువ్వు వెళ్ళి ఊర్లో వెళ్ళిపోయి తగులుకొని వస్తాం, మేము మేడం కట్ చేయాలా? ఇప్పుడు ఆమె ఎంత బాగా చెప్తున్నాడు కోరిక. నాకు నేర్పించిందా మా మిస్సెస్ నేర్పించిందా మేడం? నేర్పించింది. ఎవరా బాబు, ఎవరో అలా కాదు మేడం, అలా కాదు. ఏం నేర్పించిందా నీకు? కట్టేస్తారు నీకని. ఏడు భయ్యా అది మొత్తం కాదు, ఆవిడ మీద తోసేస్తా. ఆమె మిస్సెస్ నేర్పించింది. అదే ఆవిడ ఏమైనా సెట్ చేసింది ఏంద్ర నీకు? నీకు టీ నాకు ఎక్కువ అదే డౌట్ ఎందుకు వచ్చింది. తెచ్చుకుంటే సొల్లి టీ పిచ్చి అంటే గాడి. ఏదో అనుకున్నారు దొరవ. దోల అంటే సరిపోద్దులే, దోల పెద్ద తప్పేం కాదు. ఇలాంటి ఇట్లు మరి అలాంటి పదాలే ప్రయోగించాలి, తప్పదు. అది దోలనే అంటారు. బాబు గారికి దోల ఎక్కువయ్యి, బాబు గారికి దోల ఎక్కువయ్యి ఏదో ఎగిరే కంపెనీ దేనికో చుట్టుకున్నాడు. ఇందాక దానికి ఇప్పుడు కలిపాను. సారు మేడం మీ సంగతి కాదు. ఇక్కడ రాకముందే మా మిసెస్ కు బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చాను. ఆమె నాకు సహకరించలేదు కదా, సెక్స్ విషయం సహకరించలేదు కదా ఫస్ట్ నుంచి. అయినా ఎన్నిసార్లు చెప్పినా వినిపించలేదు. ఆమె సపోర్ట్ మీ చేయలేదు. ఆవిడ ఇలా చేస్తే ఏం చేసేవాడిని? ఎగురుతంతా నీ అక్క అనేవాడేమో. ఆమె చేస్తున్నట్లుగా మేడం నేను చేసింది. నీతో పడుకోవట్లేదు కానీ ఎవరితోనో ఎవరితో పడుకుంటుంది. పడుకుంటుంది. నేను కూడా ఎవరితోనైనా పడుకుంటాను. అది నేను ఆవిడ మానేస్తే నేను నేను మానేస్తాను. ఆమెతో పాటు సమానం చేయలేదు మేడం. 23 years ఆగాను. 23 years ఆగాను ఆమెతో పాటు. ఆవిడని వదిలేయచ్చు కదా నువ్వు. త్యాగశీలుడమ్మా ముసలోడు అనురాగశీలుడమ్మా అని పాడుకోలేమో. ఎక్కడి నుంచి వస్తారా బాబు ఇది? అవునువే కుమారు, నువ్వే సైలెంట్ అయిపోయావా? వెజ్ బిర్యానీ 330 రూపాయలు ఉందేటి? 260 ఫ్యామిలీ వెజ్ బిర్యానీ, జస్ట్ నార్మల్ వెజ్ బిర్యానీ 260 రూపాయలు ఉంది. ఎంత ఎక్కువ ఉందేటి? అది ఎంతమందికి చూడు ఒకసారి. ఒకళ్ళకే హోటల్ బ్రాండ్ ఉంటది కదా, హోటల్ బ్రాండ్ ఉంటది కదా. థియేటర్ స్టాప్ ఏమో 100 కూపన్ ఏదో ఉన్నట్టుంది. 100 కూపన్ వచ్చింది, 230 అయ్యింది. 160 బిర్యానీ, జిఎస్టి 34, డిస్కౌంట్ 5 రూపాయలు, 30 రూపాయలు డెలివరీ ఛార్జ్. ఏం చేద్దాం, 230 రూపాయలు అంటే చాలా ఎక్కువే, వద్దులే. ఇంట్లో మంచిగా గుడ్ పులుసు వండితే బిర్యానీ అంటే గుడ్ పులుసు వేసుకుని అన్నం తిను. ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు వండిస్తానులే, నువ్వు తినేసి అప్పుడు మాట్లాడుతుంది. ఓకే ప్లే. ఓ, మా సొంతం నేను కూడా మేడం. సొంత మానగాళ్ళకి ఎవరితో తిరిగినా పర్లేదా నీకు? నేను భరించిన మేడం. అబ్బో భరించుడు పూర్తిగా భరించాలి. ఇప్పుడు ఇంకొకరు తగులుకున్నావు, వాళ్ళు కూడా నెత్తి మీదకి ఎక్కి నాట్యం చేస్తున్నారా? చేస్తున్నదిగా మేడం. లేడీస్ అంటే అంతే ఉంటుంది. లేడీస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైన సుఖం లేదు, మొత్తం అయిపోయింది. సినిమా సంకనం అయిపోయి, జీవితం సంకనం అయిపోయి కాలిపోయింది, మట్టగారు అయిపోయింది. అటు భార్యను వదిలించుకోలేవు, ఇప్పుడు ఉంచుకున్న దాన్ని వదిలించుకోలేవు. అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు అనమాట. ఒకళ్ళ బుద్ధి చెప్దామని నువ్వే రెండు వైపులు 2 చెంపలు వాయించుకుంటున్నావు, 2 వైపులా. అదే ప్రాబ్లం అవుతుంది. అదే దాని గురించి మేడం. ఏంటి పక్కన చెయ్యి దాటిపోయింది పరిస్థితి. ఇందాక ఏమన్నాడు, చెయ్యి కాపుక చెయ్యి కింద ఉన్నాడు అని తెచ్చుకుంటే చెయ్యి దాటిపోయిన పరిస్థితి వచ్చింది పాపం. జీవితాన్ని మలుపు తిప్పిన చేతి కింద ఆధారం. ఇంట్లో తీసుకొచ్చి పెట్టావా? ఎప్పుడు లేదు మేడం. ఇప్పుడు వెళ్ళిపోయింది. 1 year బ్యాక్. 1 year అంటే ఆ 1 year లో కూడా 3 months తర్వాత మొత్తం రిజర్వ్ ఫామ్ కనిపించింది. ఇవి కనిపించింది. ఈవిడ సన్యాసి స్వరూపం ఏంటి? ఏమి డ్రింకింగ్ ఈవిడ బాగా తాగి నేను వదిలించుకోవాలని ఎన్నో ట్రై చేస్తే కాలేదు. నేను వీక్లీ 1 time మేడం. ఆమె డైలీ పొద్దున సాయంత్రం. బాబు వీడు చెప్పింది బెల్లం తాగుతుందనా ఈడు తాగుతున్నాడనా? ఐ మీన్ బెల్లం తాగింది అంటున్నాడా లేదా? ఉంచుకుంది తాగుతుంటే తట్టుకోలేదు అనేది. ఓకే, అర్థమైంది. ఈడు వారానికి ఒకసారి తాగేవాడంట,
ఆ ఉంచుకున్న దాంతో పాటు కూర్చొని అది రోజు తాగుతుంటే దానికి అనిపిస్తున్నాడు వీడు. మంచి మంచి కట్టుబాట్లు, మామూలు కట్టుబాట్లు కాదు. మా